రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, 5 రోజుల్లో భారతదేశం చేతుల్లో చావు దెబ్బలు తిన్నటువంటి పాకిస్తాన్ అంతర్జాతీయంగా పరపతిని, ప్రఖ్యాతిని, ప్రపంచ సానుభూతిని కూడా కోల్పోయింది. ఎందుకంటే పహల్గాం దాడి చేసినటువంటి విషయము ఇప్పుడు బహిరంగ రహస్యము. ఆ తరువాత పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలు ఉన్నమాట వాస్తవము. ఉగ్రవాదులను వాళ్ళ అంతిమ యాత్రలో పాకిస్తానీ ఆర్మీ పాల్గొన్న మాట, వాళ్ళపైన పాకిస్తాన్ జెండా కప్పిన మాట కూడా ఇప్పుడు ప్రపంచంలో బహిరంగ రహస్యము. పాకిస్తాన్ పూర్తిగా సానుభూతి కోల్పోయింది. పాకిస్తాన్ పక్షాన మాట్లాడేవాళ్ళు లేరు. కేవలం భారత వ్యతిరేకతతో ఒకళ్ళిద్దరూ పాకిస్తాన్కి పరోక్ష సహాయం చేస్తున్నా, టర్కీ వంటి వాళ్ళు ప్రత్యక్ష సహాయం చేస్తున్నా అంతర్జాతీయంగా పాక్ పరపతి పోయింది. ఇప్పుడు ముఖం చెల్లని పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఒకే మార్గం ఉంది. ఏడవాలి, ఏడుపు ద్వారా సానుభూతి సంపాదించాలి. పాకిస్తాన్ ఇప్పుడు అదే చేస్తోంది. మాపై భారత్ దాడి చేస్తోంది. మా పైన భారతదేశానికి చెందినటువంటి ఏజెంట్లు వచ్చి మా దేశంలో అశాంతి సృష్టిస్తున్నారు. అమాయకమైనటువంటి పసికందుల్ని కూడా చంపేస్తున్నారు. ఎందుకంటే పహల్గాంలో అమాయకులైనటువంటి, నిరాయుధులైనటువంటి, నిరపరాధులైనటువంటి తీర్థయాత్రికుల్ని చంపిన చెడ్డ పేరుంది. అది పోవాలన్నట్టయితే పసికందుల్ని చంపేస్తున్నారు, స్కూలుకు వెళ్ళే పిల్లల్ని చంపేస్తున్నారు. చంపుతున్న వాళ్ళ వెనక భారతదేశం ఉంది అని ఇప్పుడు పాకిస్తాన్ ప్రచారం చేస్తోంది. కొద్దిగానన్నా సానుభూతి కాస్తంత రాలదా, దాన్ని బుట్టలో ఏరుకోలేమా అన్నది పాకిస్తాన్ ప్రయత్నం. మే 21వ తారీఖున బలూచిస్తాన్లోని ఖుజ్దార్ అనేటటువంటి ప్రాంతంలో ఒక పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒక స్కూల్ బస్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ స్కూల్ బస్లో చనిపోయిన వాళ్ళు 6 ఉన్నారు. ఈ 6లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, బండి డ్రైవర్ ఉన్నారు, 4 స్కూలుకు వెళ్ళే పసిపిల్లలు ఉన్నారు. స్కూలుకు వెళ్ళే పసిపిల్లలను హత్య చేయటము ఎవరు సమర్థించరు. ప్రపంచంలో ఎవ్వరు కూడాను పసిపిల్లలపైన, నిరపరాధులపైన దాడి చేయటాన్ని సహించరు. భారతదేశం కూడా దీన్ని ఖండించింది. తమాషా ఏంటంటే బలూచిస్తాన్లో ఏ సంఘటన జరిగినా బాధ్యత తీసుకునే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా ఈ దాడికి బాధ్యత తీసుకోలేదు. అయితే పాకిస్తాన్ మాత్రము ఈ పసిపిల్లల్ని చంపింది భారతదేశపు ఏజెంట్లు. కాబట్టి భారతదేశము మా పైన యుద్ధం ప్రకటించింది, బలూచిస్తాన్లో మా అమాయక పసికందుల్ని చంపేస్తోందని చెప్పి ప్రపంచంలో పెద్ద ఎత్తున నగారా మోగించి మరీ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవం ఏమిటి? వాస్తవం ఏంటంటే ఆ స్కూలు బస్సు బయలుదేరడానికి కారణం లేదు. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది 21న. బలూచిస్తాన్ రాష్ట్ర ప్రభుత్వము అన్ని స్కూళ్ళకి మే 17 నుంచి జూలై 31 వరకు సెలవులు ప్రకటించింది. సెలవులు ప్రకటించిన తర్వాత పసిపిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళేటటువంటి అవకాశం లేదు, స్కూల్ బస్సు తిరిగే అవకాశం లేదు. కాబట్టి స్కూళ్ళు లేని సమయంలో స్కూల్ బ్యాగులతో, స్కూల్ యూనిఫామ్లో పిల్లలు ఎలా ఉన్నారు? ఈ ప్రశ్నకి పాకిస్తాన్ జవాబు చెప్పడం లేదు. కొందరు ఇది 17వ తారీఖున జరిగిన సంఘటన, కానీ 21వ తారీఖున బయట పెడుతున్నారు అని చెప్పారు. 17వ తారీఖున పేలుడు సంభవించినట్లయితే 21వ తారీఖు వరకు ఇంత మటుకు పాకిస్తాన్ ఎందుకు ప్రచారం చేయలేదు? ఈ విషయాన్ని వార్త పాకిస్తానీ మీడియా ఎందుకు ప్రచారం చేయలేదు? అంటే ఈ 4 రోజులు ఏం ఆలోచించారు? ఈ 4 రోజుల్లో ఎవిడెన్స్ని ఏం తారుమారు చేశారు? కాబట్టి ఇది 17న జరగలేదు, 21నే జరిగింది. 21న స్కూలు లేనప్పుడు కొందరు పసిపిల్లల్ని పెట్టి కావాలనే పాకిస్తాన్ ఈ ఆపరేషన్ని చేసింది. ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో, ఈ సెల్ఫ్ ఫ్లాగ్ ఆపరేషన్స్ అంటారు. ఇటువంటి ఆపరేషన్ తన మీద తానే దాడి చేయించుకుని ప్రపంచం ముందు మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కేటటువంటి పద్ధతి అన్నమాట. ఈ రకమైనటువంటి ప్రచారం చేసుకునేందుకు పాకిస్తాన్ ఒక 4-5 అమాయకపు పిల్లల్ని, ఒక సెక్యూరిటీ గార్డ్ని, ఒక డ్రైవర్ని బలి చేసినట్టుగా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడిని తాము చేసినట్టుగా చెప్పటం లేదు.
ఎందుకంటే సహజంగా కూడాను బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ బలూచ్ సాల్వేషన్ ఆర్మీ కానీ బలూచులకు సంబంధించిన సంస్థలు దాడి చేసినప్పుడు ఆడవాళ్లను పిల్లలను వృద్ధుల్ని వదిలేస్తాయి. ఇటీవల బోలన్ దగ్గర జాఫర్ ఎక్స్ప్రెస్ సంఘటన జరిగినప్పుడు కూడా మహిళలు పిల్లలు వృద్ధులని వదిలివేసి పాకిస్తానీ సైనికుల్ని మాత్రమే అటాక్ చేశారు. కాబట్టి ఇది బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేయలేదు. కాబట్టి ఈ సంఘటన జరిగినటువంటి టైమింగ్ చూసినట్లయితే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే బస్సు మొత్తం పేలిపోయింది, పూర్తిగా దగ్ధమైపోయింది. స్కూల్ బ్యాగులు మాత్రం ఎలా ఉన్నవి ఎలా ఉన్నాయి. అంటే తరువాత తీసుకొచ్చి స్కూల్ బ్యాగులు పెట్టిందా పాకిస్తాన్? అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే బస్సు మొత్తం దగ్ధమైంది. బస్సు విజువల్ చూస్తే మనకు కనిపిస్తుంది. మొత్తము బస్సు దగ్ధమైన తరువాత స్కూల్ బ్యాగులు మాత్రం ఏమీ కాకుండా ఎలా ఉంటాయన్నది పాకిస్తాన్ మాత్రమే జవాబు చెప్పాల్సినటువంటి విషయం. ఇది కేవలము ప్రచారం కోసము భారతదేశాన్ని ఇబ్బంది పెట్టి అంతర్జాతీయంగా దోషిగా చూపించేందుకు చేసినటువంటి ఒక విఫల ప్రయత్నం. ఈ ప్రయత్నంలో 4 అమాయకపు పిల్లల్ని బలి తీసుకున్నటువంటిది పాకిస్తానీ ఆర్మీ. కాబట్టి ఆపరేషన్ సింధూర్ యొక్క విజయాలను తక్కువ చేసి చూపించడం పాకిస్తానీ ప్రచార తంత్రము. అందుకని జాగ్రత్తగా గమనించండి. ఇండియన్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కూడా, ఒక సెక్షన్ ఆఫ్ ఇండియన్ మీడియాలో వచ్చిన వార్తలు కూడాను పాకిస్తాన్లో బస్సు పైన దాడి, స్కూలుకు వెళ్ళే పిల్లలు హతం, భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపణ. భారత ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది, పసిపిల్లల మరణాన్ని ఖండించింది, వాళ్ళ హత్యను ఖండించింది. ఈ దాడి తాము చేయలేదన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పింది. కానీ భారతదేశంలోని ఒక వర్గం మీడియా భారతదేశం ఇచ్చినటువంటి మన విదేశాంగ శాఖ ఇచ్చిన స్పష్టీకరణనివ్వలేదు. అంటే వాళ్ళు ఎవరి ఏజెండాని ఫాలో అవుతున్నారు. కాబట్టి పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోయిన తరువాత ప్రచార యుద్ధం ద్వారా భారతదేశాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేసింది, సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఎందుకంటే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతోంది. స్కూల్ బ్యాగులకి ఏమీ కాకుండా మొత్తం బస్సు ఎలా దగ్ధమవుతుంది? రెండవది, స్కూళ్ళు మూసేసిన తర్వాత పసిపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు ఏ స్కూల్కి వెళ్తున్నారు, ఆ వివరాలు ఏమీ పాకిస్తాన్ చెప్పడం లేదు. ఈ దాడి తాము చేసినట్టు బలూచులు చెప్పడం లేదు. పర్యవసానంగా పాకిస్తాన్ భారతదేశాన్ని కొట్టబోయి తనను తాను సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.